నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కొనసాగుతున్న కర్డన్ సర్చ్. నర్సీపట్నం డీఎస్పీ జై మోహన్ ఆధ్వర్యంలో నాతవరంలో రికార్డ్స్ లేని వాహనాలు స్వాధీనం. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై విశాఖలో జరిగిన ఒక్కరోజు శిక్షణ సదస్సు. ఓట్ల లెక్కింపులో పొరపాట్లకు తావు లేకుండా అధికారులు జాగ్రత్త వహించాలని సూచించిన కలెక్టర్ మల్లికార్జున. విశాఖ విజయనగరం జిల్లాలలో 596 జీవో ప్రకారం రిజిస్టర్ అయిన అసెంట్ భూ బదలాయింపులు నిలిపివేయాలని డిమాండ్ చేసిన విదంసం నేత వెంకట్రావు. ఈ రిజిస్ట్రేషన్లపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కలెక్టర్కి వినతి. బీచ్ రోడ్డు మెరైన్ పార్కులో ఆనందోత్సవాల మధ్య జరిగిన లలిత జ్యువెలరీ వీరుమామ మై సూపర్ మామ్ ఈవెంట్. తల్లితో ఉండే అనుబంధం, అనురాగం తెలియచేసే విధంగా ర్యాంపు వాక్. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. వెంకన్న దర్శనం కోసం భక్తులతో పాటు ప్రముఖులు కూడా ఆరాట పడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా సోమవారం పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో హీరో విశ్వక్ సేన్, అయోధ్య రామ మందిర ట్రస్ట్ మెంబర్ దినేష్ రామచంద్ర, తెలంగాణ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అనకాపల్లి ఎంపీ బివి సత్యవతి ఉన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తరప్రదేశ్ వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ కాలభైరవ ఆలయాన్ని సోమవారం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం ఆలయానికి చేరుకున్న నడ్డాకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాలభైరవుడికి జేపీ నడ్డా ప్రత్యేక పూజలు చేశారు, హారతి ఇచ్చారు. దర్శనానంతరం ఆయన మాట్లాడారు. కాశీ మతపరమైన నగరం అని తెలిపారు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా కొత్త శక్తి వస్తుందని తెలియజేశారు. కాశీ విశ్వనాథుడిని కూడా దర్శించుకున్నట్లు తెలిపారు. ఈ నెల 30 తేదీన గుంటూరులో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జానపద సాంస్కృతిక కళాకారులకు ఉపాధ్యాయులకు చేయుత పురస్కారం అందించనున్నట్లు నాట్స్ అధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు మరియు నాట్స్ అధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి మాట్లాడారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో భాషే రమ్యం సేవే గమ్యం పేరుతో జానపద సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జానపద కళారూపాలు అంతరించిపోకుండా కాపాడేందుకు, పురాతన కళలకు జీవం పోసేందుకు ఈ పురస్కారాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న 100 మంది కళాకారులు ఈ పురస్కార మహోత్సవంలో పాల్గొంటారని చెప్పారు. ఈ జానపద సాంస్కృతిక సంబరాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నాట్స్ నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ అసోసియేషన్ ఏర్పడి అనేక సేవా కార్యక్రమాలు అక్కడ చేస్తాం. ఈ నాట్స్ అధ్యక్షులుగా ప్రస్తుతం మన గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందినటువంటి శ్రీ నూతి బాపయ్య చౌదరి గారు, బాపు అంటారు, వారు అధ్యక్షులుగా ఉన్నారు. కేవలం యుఎస్ఏలోనే కాకుండా ఇక్కడ కూడా అనేక సేవా కార్యక్రమాలు బాపయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. నిన్న పెదనందిపాడులో కంటి పరీక్షా శిబిరం జరిగితే దాదాపు 1000 మంది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చి పరీక్షలు చేయించుకోవడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో నల్లమల ఫారెస్ట్కి సంబంధించిన ట్రైబల్స్ సంబంధించి, అలాగే పేదలకు సంబంధించి స్కిల్స్ అందించడానికి కుట్టు మిషన్లు ఇవ్వటం, కుట్టు మిషన్లు నేర్పటం, కంప్యూటర్ నేర్పటం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా రేపు మనకు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం మన గుంటూరులో 30వ తేదీన సాయంత్రం 5 గంటలకి విజ్ఞాన మందిరంలో జానపద కళా సంబరాలు నాట్స్ ఆధ్వర్యంలో, బాపయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతా ఉన్నారు. కానీ ముందుగా దానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ చేశాక బాపయ్య చౌదరి గారు మాట్లాడతారు. నాట్స్ జానపద సాంస్కృతిక సంబరాలు కార్యక్రమాన్ని ఇక్కడ మన నగరంలో, మన గుంటూరు నగరంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 30వ తారీఖున 5 గంటలకి ప్రారంభించడం జరుగుతుంది. జానపద కళాకారుల్ని, సాంస్కృతిక కళాకారుల్ని ప్రోత్సహించడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో మనము దాదాపుగా 100కు పైగా జానపద కళాకారుల్ని, వారికి ఎంతో కొంత ప్రోత్సాహం ఇవ్వాలి. కోవిడ్ తర్వాత వారికి అవకాశాలు తగ్గిపోయి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మాకు యుఎస్లో కూడా వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు మనం ఆన్లైన్లో వర్చువల్గా వారికి కొంత సహాయపడే విధంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
అందులో భాగంగానే ఇక్కడ ఒక వేదికని వారికి మళ్ళా ఒక పెద్ద వేదికని ఇవ్వాలి అనే ఉద్దేశంతో, అది కూడా మన సంస్కృతికి సాంప్రదాయాలకి పెద్దపీట ఇచ్చేటువంటి మన గుంటూరు నగరంలో సో స్థానికుడిగా ఇక్కడ చేస్తే బాగుంటుంది అని ఆ ఉద్దేశంతో మన ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో దీని ద్వారా ఒక 100 మంది కళాకారులకి ప్రోత్సాహాన్ని ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో ముఖ్యంగా మీరు చూసారంటే విద్య అనేది చాలా ముఖ్యంగా మన ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కూడా గుంటూరు నగరం అనగానే విద్యకు ఫస్ట్ వచ్చేదే మన గుంటూరు నగరం. సో అందుకని ఈ కార్యక్రమంలో మనము ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి కొన్ని సేవా పురస్కారాలను ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక 25 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి ఇక్కడ ఈ వేదిక ద్వారా సేవా పురస్కారాలను అందజేయడం జరుగుతుంది. అలానే జానపద కళాకారుల్ని, కవుల్ని మనం సన్మానించుకోవడం జరుగుతుంది. నాటక రంగం నుంచి కృష్ణేశ్వరరావు గారిని, వైఎస్ కృష్ణేశ్వరరావు గారు, అలానే జానపదం నుంచి యాదగిరి గారు మనకు బాగా వీరంతా ప్రముఖులు. బుర్రకథ నుంచి బాబోజీ గారు, అలానే మన జానపద గాయకులైనటువంటి రమణ రాజేష్ గారులను ఈ వేదిక ద్వారా మనము వారిని పురస్కారాలతో సత్కరించుకోవడం జరుగుతుంది. సో ఈ వేదికని ఉపాధి కల్పించడమే కాకుండా మన ప్రముఖుల్ని, ఆ కళాకారుల్ని, ఉపాధ్యాయుల్ని ఈ వేదిక ద్వారా మనం సత్కరించుకోవాలని మన గుంటూరు నగరంలో ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వ ఆసుపత్రిలోని యూరాలజీ విభాగానికి 4.5 లక్షల విలువ గల వర్కింగ్ ఎలిమెంట్ పరికరాలను అందజేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. సోమవారం యూరాలజీ విభాగం హెచ్ఓడి డాక్టర్ జి మనోహర్కి ఈ పరికరాలను అందజేశారు. సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ మూత్రనాళం నుంచి ప్రాస్టేట్ గ్రంథి తొలగించడానికి మూత్రధార సన్నపడితే సరిచేయటం, మూత్రాశయంలో కణుతులు, రక్తపు గడ్డలు తొలగించేందుకు ఈ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలియజేశారు. యూరాలజీ ఆపరేషన్ థియేటర్లో ఉన్నామండి. యూరాలజీ అంటే మరి మూత్ర పిండాలకు సంబంధించిన మూత్ర సమస్యలకు సంబంధించిన ఆపరేషన్లు అయితే మాత్రం ఇక్కడ కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. మనకి ఇక్కడ ప్రొఫెసర్ గారు ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, అలానే పీజీ విద్యార్థులు, ఎంసీహెచ్ చేస్తున్న పీజీ విద్యార్థులు కూడా ఏడాదికి 2 ఉన్నారా? మనకి ఎంసీహెచ్ యూరాలజీ పీజీస్ కూడా ఈ ఇయర్కి 2 కొత్తగా వస్తున్నారు. మొత్తం 6 ఉన్నారు. వాళ్ళకు కూడా లర్నింగ్కి ఇక్కడ చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. పేద ప్రజలైతే మాత్రం ఇక్కడికి తండోపతండాలుగా వస్తూ ఉన్నారు వాళ్ళ మూత్ర సమస్యలకి. ఎస్పెషల్లీ మగవాళ్ళలో TURP అంటారండి, ట్రాన్స్యూరిథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్ అని. ప్రోస్టేట్ గ్రంథి పెరిగినప్పుడు ఇదివరలో గతంలో అయితే 30-40 ఏళ్ల క్రితం ఓపెన్ ఆపరేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే మాత్రం ట్రెండ్ మారి కొత్త ట్రెండ్తో రిసెక్షన్తో, ట్రాన్స్యూరిథ్రల్ రిసెక్షన్తో కుట్టుకోత లేకుండా చేసే ఆపరేషన్లు అయితే మాత్రం వాళ్ళు అందుబాటులోకి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ విభాగానికి మూత్రానికి సంబంధించిన వ్యాధులతో బాధపడే పేద రోగులు ఎక్కువ మంది వస్తూ ఉండటం వలన నాణ్యత గల పరికరాలను కొనుగోలు చేసి అందజేశామని ఆయన చెప్పారు. మూత్రాశయ వ్యాధులకు సంబంధించి శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతూ ఉండటం వలన ఈ పరికరాలు అవసరపడతాయని తెలిపారు. ఈ పరికరాలు లేకపోవటం వలన శస్త్రచికిత్సలు ఆగిపోయాయని ఫిర్యాదు వస్తూ ఉండటంతో వీటిని వెంటనే కొనుగోలు చేసి యూరాలజీ విభాగానికి అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెచ్ఓడి డాక్టర్ జి మనోహర్తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ అస్లాం, డాక్టర్ మోహిసిన్, డాక్టర్ రాకేష్, ప్రదీప్లు పాల్గొన్నారు. మనకి వర్కింగ్ ఎలిమెంట్ అనేది లేకపోతే అసలు వర్కే సఫర్ అయ్యే అవకాశం ఉంది. వర్కింగ్ ఎలిమెంట్ పాడైపోయి దాదాపు 2-3 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నప్పుడు మనం వెంటనే దానికి పర్సూ చేసి విశాల్ సర్జికల్స్ అయితే మాత్రం కపూర్ గారిని బతిమలాడి ఆయన ద్వారా 4,20,000 ఖరీదైన కొత్త ఎక్విప్మెంట్ కూడా మనం తెచ్చుకొని ఇవాళ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్లో చాలామంది పేషెంట్లు వర్కింగ్ ఎలిమెంట్ కోసం నా దగ్గరకు వచ్చి అక్కడ సార్ వర్కింగ్ ఎలిమెంట్ లేదండి, పేషెంట్స్ ఆపరేషన్లు ఆగిపోయినని వాళ్ళు చాలామంది అక్కడికి వచ్చి అడుగుతున్నప్పుడు ఇదంతా యూరాలజీ డిపార్ట్మెంట్ అంతా యూరాలజీ ఓపీ సూపరింటెండెంట్ ఓపీఏ సూపరింటెండెంట్ చాంబరే యూరాలజీ ఓపీ లాగా అయిపోయింది నాకు. అంతమంది వస్తున్నారండి, అంతమందికి సఫర్ అవుతున్నారు. ఆ సఫరింగ్ లేకుండా మనం చేయడానికి డెఫినెట్గా ఇది అవసరం కాబట్టి మన సార్ చెప్పారు, మీ మనోహర్ గారు, ఆయన చెప్పిన వెంటనే దీన్ని ఏదో రకంగా తీసుకురావాలనే ఉద్దేశంతో మనం తీసుకొని రావడం కోసం ప్రయత్నించాం. దీని ద్వారా మీరు మంచి ఆపరేషన్లు నిర్విరామంగా చేయండి, నిర్విఘ్నంగా చేయండి, పేషెంట్ని కొద్దిగా మంచిగా మాట్లాడండి. ప్రభుత్వ ఆసుపత్రి పాథాలజీ విభాగం అరుదైన పంజాబ్ హిమోగ్లోబిన్ డి రోగ నిర్ధారణను గుర్తించారని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా తక్కెలపాడు మండలం శ్రీరాంపురం తండాకు చెందిన 2 వ్యక్తులకు ఈ నెల 20వ తేదీన రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేశారని డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.
సోమవారం సుశ్రుత హాల్లో రోగ నిర్ధారణ పరీక్ష గురించి ఆ విభాగం వైద్యులతో కలిసి ఆయన మాట్లాడారు. ఆ పరీక్షల్లో అరుదైన పంజాబ్ హిమోగ్లోబిన్ డీగా గుర్తించారని ఆయన చెప్పారు. సాధారణంగా పెద్దవారికి హిమోగ్లోబిన్, పసికందులకు ఫీటల్ హిమోగ్లోబిన్లు ఉంటాయని తెలిపారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నామండి. ఇక్కడ మనకి పెథాలజీ డిపార్ట్మెంట్ బృందం అయితే మాత్రం అంతా ఉన్నారు. మనకి ఇక్కడ పెథాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా రకాలుగా వ్యాధి నిర్ధారణకైతే మాత్రం వాళ్ళ సహాయం ఎనలేనిది మనలేనిది. ఈ మధ్యకాలంలో చూస్తుంటే కొత్త జబ్బులు కూడా కనుక్కోవడానికి పెథాలజీ వాళ్ళ అవసరం ఎంతో ఉంది, ఆవశ్యకత ఉంది. వాళ్ళు చాలా నిష్ణాతులైన వైద్యులు ఉన్నారు కాబట్టి మనకు వెంటనే కొత్త జబ్బులు కూడా కనుక్కునే క్రమం జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే మనకి ఐహెచ్సిసి అనే ఒక ల్యాబొరేటరీ ఉంది. ఆ ల్యాబొరేటరీలో రెగ్యులర్గా మనం హీమోగ్లోబిన్స్ చేస్తూ ఉంటాం. మనిషిలో 2 రకాల హీమోగ్లోబిన్స్ ఉంటాయి. అది అడల్ట్ హీమోగ్లోబిన్ అని ఒకటి ఉంటుంది, ఫీటల్ హీమోగ్లోబిన్. ఈ 2 కామన్గా మనం ప్రతి ఒక్కళ్ళలో ఉండేది. మన హీమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉంది, 15%, 12%, 10% అని ఎనీమియా రక్తహీనత గుర్తిస్తానికి కూడా హెచ్బి ఎస్టిమేషన్నే చూస్తూ ఉంటాం. ఆ హెచ్బి ఎస్టిమేషన్ చూసే క్రమంలో చాలా రకాల హెచ్బి హీమోగ్లోబిన్స్ కూడా ఉన్నాయి. వాటిల్లో మామూలుగా మనం అనుకున్నది అడల్ట్ ఒకటి, ఫీటల్ కాకుండా దాదాపు 150 పైన వేరియంట్స్, వీటిల్లో రకాలు మనం ఎప్పుడో ప్రపంచం గుర్తించి వాటిని కూడా ప్రజల ముందుకు తీసుకొస్తూ ఉంది. అలానే మనకి ఇక్కడ గుంటూరులో చాలా అరుదుగా వచ్చే హీమోగ్లోబిన్లో డి అనే వెరైటీ వాళ్ళ మనోళ్ళు కనుక్కోవడం జరిగింది. ఇవే కాకుండా తొలిసారిగా ఏపీలో ఇలాంటి రక్తహీనత బాధపడుతున్న వారికి పరీక్షలు జరిగాయని ఆయన చెప్పారు. రక్తం తగ్గిపోయిన తర్వాత వచ్చిన రోగులకు పరీక్షలు చేసిన తర్వాత ఇవి బయటపడ్డాయని ఆయన తెలిపారు. ఈ పరీక్షల్లో పంజాబ్ హిమోగ్లోబిన్తో పాటు సైకిల్ సెల్ హిమోగ్లోబిన్ కూడా వారికి కనిపించినట్లు తెలిపారు. ఇలాంటి కలయిక అరుదుగా ఉంటుందని ఆయన చెప్పారు. పంజాబ్ హిమోగ్లోబిన్తో బాధపడేవారు రక్తహీనతకు గురవుతారని ఆయన చెప్పారు. పెథాలజీ బృందం నిశ్చితంగా పరిశీలించి హీమోగ్లోబిన్ డి వాటిల్లో కూడా 2 రకాలు ఉన్నాయి, పంజాబ్ వేరియంట్ అండ్ ఇరాన్ వేరియంట్. ఆ పంజాబ్ వేరియంట్ యూజువల్గా పంజాబ్ పరిసర ప్రాంతాల్లో ఉండేది. బట్ ఇక్కడ మనకు మాచర్ల నుంచి వచ్చిన కొంతమంది పేషెంట్లలో ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి సికిల్ సెల్తో పాటు ఈ ట్రైబల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి హెచ్బిలో పంజాబ్ గ్రూప్ కూడా, పంజాబ్ హెచ్బి కూడా ఉండటం జరిగింది. ఈ 2 కాంబినేషన్లు ఉండటం అయితే మాత్రం చాలా అరుదుగా ఉంటుంది. వీళ్ళు యూజువల్గా చాలా రక్తహీనతతో రక్తం బాగా తగ్గిపోయి 5% కనుక తగ్గిపోయి వాటితో వచ్చిన సమస్యలతో రావడం జరుగుతూ ఉంది. వీటికి ట్రీట్మెంట్ కూడా చాలా కష్టంగానే ఉంటుంది. మూలకణాల ట్రీట్మెంట్ కానీ, స్టెమ్ సెల్ థెరపీ అని ఇలాంటివి ఉంటాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. బట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, ఈ స్టెమ్ సెల్ థెరపీ కానీ మనకు అందుబాటులో ఇక్కడ గుంటూరులో లేవు. అవే వచ్చే అవకాశం ఉందండి. దీనిని వైద్యం బోన్ మ్యారో ఎముకల్లో ఉండే మూలుగు స్టెమ్ సెల్ థెరపీ చేయవలసిన అవసరం ఉంటుందని తెలిపారు. ఈ వైద్యం చేయాలంటే చాలా ఖరీదైందని ఆయన చెప్పారు. అయితే రక్తహీనతకు సరైన వైద్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాథాలజీ విభాగం హెచ్ఓడి డాక్టర్ సి అపర్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ టి భారత్, డాక్టర్ మహేష్, డాక్టర్ లక్ష్మి పాల్గొన్నారు. ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ఉన్న ఐసీహెచ్హెచ్ ల్యాబ్ నందు హీమోగ్లోబిన్ పరీక్షలన్నీ చేస్తున్నాము. ఇది మెయిన్గా తలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధులు నిర్ధారించడం జరుగుతుంది. ఇక్కడ ఒక 2 రోజుల క్రితం మాచర్ల దగ్గర ఉన్న ఉప్పలపాడు మండలం శ్రీరాంపురం తండా నుంచి కొన్ని కుటుంబాలకి రక్త పరీక్ష చేశాము. వాళ్ళల్లో 2 పిల్లలకి చాలా అరుదైన సికిల్ హిమోగ్లోబిన్ డి అనే కాంపౌండ్ హెట్రోజైగస్ అనే వ్యాధి గుర్తించడం జరిగింది. ఈ హిమోగ్లోబిన్ డి పంజాబ్ అన్నది సహజంగా పంజాబ్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. మన ప్రాంతాల్లో కనిపించడం చాలా అరుదు. ఈ పిల్లలిద్దరికీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, మూల కణాల చికిత్స కానీ చేస్తే వాళ్ళకి పర్మనెంట్ క్యూర్ జరుగుతుంది. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ హీమోగ్లోబిన్స్ అనేవి ఒక 150 రకాలు గుర్తించబడ్డాయి ఇప్పటికీ. ఈ హీమోగ్లోబిన్ డి అన్నది చాలా అరుదైన రకం, మన ప్రాంతాల్లో కనిపించడం చాలా అరుదు. మనం ఇప్పటికీ ఐసీహెచ్హెచ్ ల్యాబ్లో మన జనవరి నుంచి ఇప్పటికీ 161 పేషెంట్లని పరీక్షించడం జరిగింది. వాళ్ళందరూ కూడా సికిల్ సెల్ ఎనీమియా కానీ, లేదు తలసీమియా కానీ వ్యాధి అందులో నిర్ధారించడం జరిగింది. ఎక్కువగా ఈ వ్యాధి ఇక్కడ ట్రైబల్ ఏరియా, ఏ వయసు ఉన్న వాళ్ళు ఇది జన్యుపరమైన వ్యాధి. ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకి సంక్రమిస్తుంది. పిల్లలకి 6 నెలల తర్వాత నుంచి ఈ వ్యాధి బయటపడుతుంది.
ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి విపరీతమైన ఎనీమియా ఉంటుంది. హిమోగ్లోబిన్ 5 గ్రాముల కంటే చాలా తక్కువ ఉంటుంది. స్ప్లీన్ పెరగడం జరుగుతుంది. స్ప్లీనోమెగలీ ఉంటుంది. ఉత్తరాంధ్ర ఇలవేలుపుగా ప్రసిద్ధిగాంచి విశాఖ ప్రజల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న కెప్టెన్ రామారావు కూడలి శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో నిరంతరం ప్రత్యేక పూజలతో పాటు అన్నదానం, మహా అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు అమ్మవారిని కొలిచే భక్తులు భాగస్వాములే దాతలుగా నిలుస్తూ ఉన్నారు. అందులో భాగంగా అమ్మవారి సేవలో నిరంతరం తరించే ప్రముఖ వ్యాపారవేత్త ఆర్జీ రాజేంద్రన్, అనిత దంపతులు ఆదివారం జ్ఞానాపురం ఎర్నిమాంబ అమ్మవారి మొక్కు చెల్లించుకుని అనంతరం రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో రాజేంద్రన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని కమిటీ సభ్యులతో కలిసి విందు ఆరగించారు. అనంతరం రమణమూర్తి ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పీల వెంకట అప్పలనాయుడు, అధ్యక్షులు కరి నీలకంఠం, బొడ్డేటి ప్రసాద్, కార్యదర్శి బొడ్డు పోలారావు చేతుల మీదుగా ఆర్జీ రాజేంద్రన్, అనిత దంపతుల్ని ప్రముఖ న్యాయవాది వనపర్తి సుబ్బారావును సత్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. అమ్మవారి మహిమ, దాతల యొక్క దాతృత్వాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు వాసుపల్లి నారాయణ, పంపాన గణేష్, బడే నాగరాజు, సత్యనారాయణ, గలగల్ల సత్యవతి, పాకలపాటి అప్పారావు, వాసుపల్లి నర్సింగ్, అర్చకులు కామేశ్వర శర్మ, మధు, గలగల్ల కనకరాజు పాల్గొన్నారు. అల్లిపురం కెప్టెన్ రామారావు జంక్షన్లో వేయించేసిన శ్రీ 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 రేణుక ఎల్లమ్మ గుడి ఆవరణలో కమిటీ సభ్యులందరూ కలిసి రాజేంద్ర గారు, సుబ్బారావు గారు ఈరోజు మొక్కుబడి తీర్చుకొని మిత్ర బృందం అందరికీ, ఆలయ కమిటీ సభ్యులందరికీ మరందరం కలిసి ఒక పిక్నిక్ కార్యక్రమంలాగా ఒక విందు భోజనం ఏర్పాటు చేసుకొని అందరం సంతోషంగా కలివిడిగా ఉండడానికి ఇదొక వేదికగా చేసుకొని ఏర్పాటు చేసిన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరం ఇలాగే 10 కాలాల పాటు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ ఆదివారం రోజున మా రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ సభ్యులైనటువంటి రాజేంద్ర గారు కుటుంబ సమేతంగా విచ్చేసి ఉన్నారు. సందర్భం ఏమిటంటే ఎర్నామ గుడికి మొక్కు తీసుకొని పండగ చేసి ఇక్కడ సభ్యులందరికీ కూడా ప్రసాద వితరణ చేయడానికి వారు ముందుకు వచ్చినారు. ఆ సందర్భంగా మా అందరి ఆత్మీయ కలయిక ఈరోజు ఈ ఆదివారం ఇక్కడ జరుగుతుంది. రాజేంద్ర గారు ఏర్పాటు చేసినటువంటి విందుని అందరూ కూడా స్వీకరించి వారిని ఆశీర్వదించగా కోరుతున్నాం. అల్లిపురం కెప్టెన్ రామారావు జంక్షన్లో కొలువై అయిన రేణుక ఎల్లమ్మ అమ్మవారి భక్తులైన ఆర్జీ రాజేంద్ర, అనిత దంపతులు మరి ఆయన ఆరోగ్యం కోసం అమ్మవారికి ఎన్నో సేవలు అందించారు ఎల్లమ్మ తల్లికి. అలాగే ఈరోజు జ్ఞానాపురం ఎలవేలుపు ఎర్నిమాంబ అమ్మవారికి మొక్కుబడి చెల్లించి మేమంతా ఒక కుటుంబం, ఉమ్మడి కుటుంబం అందరికీ పిలిచి అమ్మవారి ప్రసాదం వితరణ చేయడానికి భార్యాభర్తలు ఇద్దరు ముందుకొచ్చి దీనికి మాకు చీఫ్ గెస్ట్ కళా హాస్పిటల్ డాక్టర్ గారు రమణమూర్తి గారు ఇచ్చేసి, అలాగే వనపర్తి సుబ్బారావు గారు, మా రథసారథి పీల అప్పలనాయుడు గారు వీరి దగ్గరుండి ఈ కార్యక్రమానికి చేతిచ్చి మరి మా మిత్రుడు బొడ్డేటి ప్రసాద్, నీలకంఠం, మరి మౌని గారు, కొంచెం ఆదినారాయణ గారు, ఈ అందరూ పెద్దల సహకారాలతోటి ఈ ప్రోత్సాహంతో ఈ అందరూ రాజేంద్ర గారికి మంచి జరగాలి, ఇంకా బాగుండాలి, త్వరగా కోలుకోవాలని ఒక దృఢ నిర్ణయంతో అందరూ పూనుకొని అందరూ సోదరులందరూ కలుపుకొని ఈరోజు అందరూ కలిపి విందు చేయడానికి నిర్ణయించుకున్నాం. 596 జీవో ప్రకారం రిజిస్టర్ అయిన అసెండ్ భూములు బదలాయింపులు తక్షణమే నిలిపివేయాలని, మోసపూరిత రిజిస్ట్రేషన్లపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ జరపాలని విదాసం ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసె వెంకట్రావు డిమాండ్ చేశారు. ఇటీవల విశాఖ, విజయనగరం జిల్లాలో వెలుగు చూసిన అసెండ్ భూములు అక్రమ కొనుగోలు కుంభకోణంపై గవర్నర్కు, ల్యాండ్ పరిపాలన ముఖ్య కమిషనర్కు విశాఖ కలెక్టర్ విదసం ఐక్యవేదిక ఫిర్యాదు చేసింది. విశాఖపట్నం జిల్లా భీమిలి రెవెన్యూ డివిజను ఆనందపురం మండలం, పద్మనాభం మండలాల్లో 596 జీవో ఆధారంగా సుమారు 325 ఎకరాల ఎస్ఐండ్ భూమిని 22A నుండి విముక్తి చేసి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ద్వారా సంపూర్ణ హక్కులు కల్పించబడ్డాయి. అయితే ఈ సంపూర్ణ హక్కులు కల్పించబడినటువంటి భూములు కొంతమంది పెద్ద మనుషులు
చిన్న చిన్న పావు ఎకరం అరెకరంగా ఉన్నటువంటి ఎస్ఐన్ దారుల దగ్గర నుంచి అక్రమ పద్ధతిలో కొనుగోలు చేశారని చెప్పి మా నోటీస్కి వచ్చింది. అక్రమ పద్ధతి అంటే ఇది ఎస్ఐన్ భూమిగానే ఉంది, మీది ఇంకా జరాయితీగా మారలేదు. ఎస్ఐన్ భూమికి ఎకరాకి మార్కెట్ ధరలో 1/10 వంతు కూడా రాదు. కాబట్టి మేము 1/4 వంతు ఇస్తాం, మీరు మాకు ఇచ్చేయండి అని చెప్పి వారితో ఒప్పందం చేసుకుని ఎవరైతే అమ్మటానికి ఒప్పందం కుదుర్చుకున్నారో వారికి మాత్రమే ఈ 22A నుండి విముక్తి లభించింది. అవి కొంతమంది బడాబాబులు కొనుక్కున్నారని చెప్పి మా నోటీస్కి వచ్చింది. ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది, ఎస్ఐన్ భూములకి సంపూర్ణ హక్కులు వచ్చిన తర్వాత అది జరాయితీ భూమి అవుతుంది. అది మార్కెట్ ధర ప్రకారం కొనుక్కోవాలి. అలా కొనుక్కోకుండా అక్రమ పద్ధతిలో ఎస్ఐన్ భూమిలోనే ఉందని మభ్యపెట్టి కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిజిస్ట్రేషన్ని పెండింగ్లో పెట్టాలి, భూ బదలాయింపుని నిలుపుదల చేయాలి. ఈ సందర్భంగా విశాఖ కలెక్టరేట్ వద్ద విదసం ఐక్య వేదిక నాయకులు బూసి వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. ఇక్కడే కాదు, విజయనగరంలో కూడా 85 ఎకరాలు ఈ రకంగానే మార్పిడి జరిగింది. మార్చడంలో మాకేం అభ్యంతరం లేదు, అమ్ముకోటాల్లో మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ దళిత పేద రైతుని మోసం చేసి ఎస్ఐన్ భూమిగానే ఇంకా ఉందని చెప్పి తక్కువ ధర కొట్టేసే వాళ్ళు ఉన్నారే, వారి పట్ల హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ జరిపించి ఈ అసలు వాస్తవాలను వెలుగు తెచ్చి ఈ ఎస్ఐన్ దారులకి అసలైన ధర కల్పించాలని, అప్పటి వరకు ఈ రిజిస్ట్రేషన్ అయితే వారి భూ బదలాయింపుని పెండింగ్లో ఉంచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ ఉత్తరాన్ని కలెక్టర్ గారికి, అలాగే ఇదే కాపీని గవర్నర్కి, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వారికి పంపించాలని అనుకుంటున్నాం. దీని మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. ఎస్ఐన్ భూములు నిజమైన లబ్ధిదారులకి 22A నుండి విముక్తి ఇవ్వాలి. ఇలా రాజకీయ ఒత్తిడులతో కొనుగోలు కోసం మాత్రమే ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. ఈ బడా పెట్టుబడిదారులు ఎవరైతే కొనుక్కున్నారో వారు భూ బదలాయింపుని వెంటనే ఆపాలి. దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. అమ్ముకున్నటువంటి దళిత పేద రైతులకి మార్కెట్ ధర ఇప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీవీఎంసీ 39వ వార్డు పరిధి కోట వీధిలో ఉన్న ఇషాక్ మదిని ఔలియా దర్గాని దక్షిణ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ సోమవారం ఉదయం దర్శించుకున్నారు. చాదర్ చందనం వేసి ప్రార్థన చేశారు. నమాజ్ అనంతరం దర్గా చుట్టూ ప్రదక్షిణ చేశారు. చాదర్ను తలపై పెట్టుకుని ముస్లిం సంస్కృతి సాంప్రదాయం ప్రకారం మెట్ల మార్గం నుంచి నడుచుకొని ప్రధాన ఆలయానికి చేరుకుని అల్లాకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సౌత్ మైనార్టీ అధ్యక్షులు ముజీబ్ ఖాన్, కోఆప్షన్ సభ్యులు షరీఫ్, బాబ్జీ, షబీర్, హమీద్, అదిల్, కమల్, ఇబ్రహీం, సత్య, వెంకటి, సలీం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం సాయినగర్ కాలనీలో సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పింజి రమణ సారథ్యంలో సోమవారం కర్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చి సాయినగర్ లో నివాసం ఏర్పాటు చేసుకున్న 265 గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మొత్తం 265 వాహనాలను తనిఖీ చేసి ఆ మోటార్ వాహనాలకు సంబంధించిన ఎలాంటి ఆధార పత్రాలు లేని 26 మోటార్ సైకిళ్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ పిన్నింటి రమణ మాట్లాడారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ లో భాగంగా అపరిచిత వ్యక్తులు, వారి కదలికలపై స్థానికులు నిఘా ఉంచాలని తెలిపారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని మారణాయుధాలు, హింసాయుత సంఘటనలు ఉపయోగించే కత్తులు, కటారులతో తిరిగే వారి గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం అందజేయాలని తెలిపారు. లేదు రికార్డు ఉందనుకోండి, రికార్డులు ఉంటే రికార్డు చూపిస్తారు. బండి తాలూకా రికార్డులు ఉంటే
ఈ బళ్ళు పంపించేస్తాం, ఎటువంటి ఇబ్బంది లేదు. అది కాకుండా బళ్ళు రికార్డు లేకపోతే మీరు అది దొంగ బండి కింద భావించి సీజ్ చేయడం జరుగుతుంది. కృష్ణ గారు ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మన సభవరంలో సాయినగర్, అలాగే ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, అలాగే కళాకారుల కాలనీ ఏరియాలో మనం కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ సుమారు ఒక 45 మంది పోలీస్ సిబ్బందితో కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా సుమారు ఒక 250 హౌసెస్ వరకు చెక్ చేసి అసలు రియల్ ఓనర్ ఎవరు, వాళ్ళ వెరిఫికేషన్ ఏంటి, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ డీటెయిల్స్, ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. సుమారు 225 వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. ఆ 225 వెహికల్లో 26 మోటార్ సైకిల్కి సఫిషియెంట్ రికార్డ్స్ లేవు. ఆ సఫిషియెంట్ రికార్డ్స్ లేని వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఒక కారు ఒకటి రికార్డ్స్ లేకుండా ఉంది, ఆ కారు ఒకటి సీజ్ చేయడం జరిగింది. ఈ రికార్డులన్నీ కూడా ఈ బళ్ళన్నీ కూడా పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇది వాళ్ళు ఎవరైతే ఉన్నారో కన్సర్న్ పర్సన్స్ ప్రాపర్ రికార్డులు ప్రొడ్యూస్ చేసినట్లయితే వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. లేకపోయినట్లయితే అవి సీజ్ చేసి కోర్టులో పెట్టడం జరుగుతుంది. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చే వారి పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుందని సీఐ రమణ తెలిపారు. తాము సీజ్ చేసిన మోటార్ వాహనాలకు సంబంధించి ఆధారాలను చూపే ధృవపత్రాలు తీసుకువచ్చిన వారికి మోటార్ సైకిళ్లు అప్పగించడం జరుగుతుందని, లేని వాహనాలను కోర్టులో హాజరుపరిచి న్యాయస్థానం తీర్పును అనుసరించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కదలికలు ఉన్నట్లయితే అంటే రేపు రాబోయే కౌంటింగ్ టైంలో కూడా ఏమైనా గొడవలు జరగకుండా ప్రివెంటివ్ మెజర్స్లో ఈ భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యలు అనమాట. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్టే చేయడం కానీ, అలాగే ఏదైనా కూడా మారణాయుధాలు కానీ, ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కానీ, అలాగే అనుమానాస్పద వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే చెక్ చేయడం ఇంట్లో భాగం. అది కాకుండా ఎవరైనా పబ్లిక్ కూడా మేము అపీల్ చేసేది ఏంటంటే, మనకి తెలియని వాళ్ళు కానీ, అనుమానాస్పద వ్యక్తులు కానీ ఎవరైనా వచ్చినట్లయితే అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు కానీ, లేదా అనుమానాస్పదంగా ఏదైనా మెటీరియల్ కానీ, ఇంటిమిడేటింగ్ మెటీరియల్, ఏదైనా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కానీ, లేదా ఇంకొక టైప్ ఆఫ్ ఏదన్నా పేలుడు పదార్థాలు, మిగతా వెపన్స్ కానీ ఏమున్నా కూడా, అనుమానాస్పద వ్యక్తులు ఉన్నా కూడా మాకు పోలీస్ స్టేషన్కి తెలియపరిచినట్లయితే మేము చర్య తీసుకోవడానికి ఆల్రెడీ నా నెంబర్ ఉంది 9440796089. ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే చాలు. అందరూ పోలీస్ స్టేషన్ రావాల్సిన పని లేదు. మీరు ఎవరైనా నిర్భయంగా మీ సమాచారం ఇచ్చినట్లయితే మేము దాని మీద మీ ఇన్ఫర్మేషన్ తెలియకుండానే మేము చర్యలు తీసుకుంటాం. పొరపాట్లకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించాలని అధికారులందరూ సమన్వయంతో ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది ప్రతి అంశంపై క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. సందేహాలు ఉంటే శిక్షణ సమయంలోనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. జూన్ 4వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియపై స్థానిక చిల్డ్రన్ ఎరీనాలో సోమవారం ఉదయం నిర్వహించిన ఒకరోజు శిక్షణ సదస్సులో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పలు అంశాలపై సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు విధానంలో అనుసరించవలసిన విధి విధానాలపై మార్గనిర్దేశం చేశారు. లలిత జ్యువెలరీ, వీరు మామ బ్రాండ్స్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డు మెరైన్ పార్క్ లో నిర్వహించిన మై సూపర్ మామ్ ఈవెంట్ ఆహుతుల్ని ఆకట్టుకుంది. తల్లితో ఉండే అనుబంధం, అనురాగం చెప్పే విధంగా ర్యాంప్ వాక్ విత్ మామ్, డాన్స్ విత్ మామ్, మామ్ బోలాలో తల్లులు, పిల్లలు అదరుకొట్టారు. కేబీ అనే
అనే కొత్త యాప్ లో ప్రతి ఒక్కరికి ఫ్రీ రైడ్స్ అందజేశారు. మార్క్ శ్రీవల్లి, దుబాయ్ ఫ్యూచర్ కిడ్స్ బాను, డాక్టర్ యుపింద్ర శ్రీనివాసు, అంతర్జాతీయ అందాల పోటీల విజేతలు దేవిశ్రీ, లీల్ జగన్, రజని, ఇంద్రాణి, గొంప శ్రీదేవులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సెల్ఫీ పోటీలు మరియు తల్లులకి 100కు పైగా బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవలో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపచేశారు. పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అనకాపల్లి జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కొనసాగుతున్న కర్డన్ సర్చ్. నర్సీపట్నం డీఎస్పీ జయమోహన్ ఆధ్వర్యంలో నాతవరంలో రికార్డ్స్ లేని వాహనాలు స్వాధీనం. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై విశాఖలో జరిగిన ఒకరోజు శిక్షణ సదస్సు. ఓట్ల లెక్కింపులో పొరపాట్లకు తావు లేకుండా అధికారులు జాగ్రత్త వహించాలని సూచించిన కలెక్టర్ మల్లికార్జున. విశాఖ విజయనగరం జిల్లాలలో 596 జీవో ప్రకారం రిజిస్టర్ అయిన అసెంట్ భూ బదలాయింపులు నిలిపివేయాలని డిమాండ్ చేసిన విదంసం నేత వెంకట్రావు. ఈ రిజిస్ట్రేషన్లపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కలెక్టర్కి వినతి. బీచ్ రోడ్డు మెరైన్ పార్కులో ఆనందోత్సవాల మధ్య జరిగిన లలిత జ్యువెలరీ వీరుమామ మై సూపర్ మామ్ ఈవెంట్. తల్లితో ఉండే అనుబంధం, అనురాగం తెలియచేసే విధంగా ర్యాంప్ వాక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.